హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి అవసరమైనవి జీలకర్ర పొడి, మెంతుల పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి. వీటిని ముందుగా బాగా వేయించి మిక్సీ పట్టాలి. ఈ పొడులతో పాటు ఉప్పు, కారం కూడా తీసుకోవాలి. ముందుగా ఉసిరికాయలను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడులన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికి ఎల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. మనం ఎప్పుడు ఊరగాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇలా ఉసిరికాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వింటర్లో అయితే ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా దీన్ని ట్రై చేయండి. తర్వాత నూనెను బాగా వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి కొద్దిగా ఆవాల పొడి, మెంతుల పొడి, పసుపు యాడ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ తాలింపుని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడులకి కలపాలి. తర్వాత దీనికి ఉసిరికాయల్ని కలుపుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయినట్టే. మనం పప్పు చేసుకున్నప్పుడు అలా ఉసిరికాయ పచ్చడి కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.